బయట వాళ్ళు కాదు, మా ఇంట్లో వాళ్ళే. ఇంట్లో వాళ్ళేం చేశారు పిల్ల? పాండు, నీకు బాగా తెలుసు కదా నాకు పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. కానీ ఇంట్లో వాళ్ళు నన్ను పెళ్లి చేసుకోమని పోరు పెడుతున్నారు. నాకు పెళ్లి అయితే నేను అత్తగారింటికి వెళ్ళాలి పాండు. నాకు అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదు. నేను అక్కడికి వెళితే నా పాండురంగణ్ణి, నిన్ను, అమ్మని, నాన్నని అందరినీ వదిలి వెళ్ళాలి. ఒకవేళ నాకు పెళ్ళైనా నేను అత్తగారింటికి వెళ్ళను, నేను ఇక్కడే ఉంటాను. అయ్యో పిల్ల, నువ్వు అమాయకురాలివి. పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ అత్తారింటికి తప్పనిసరిగా వెళ్ళి తీరాలి కదా. నువ్వే చూడు, ముసలమ్మ, మీ అమ్మ, ఇంకా మా అమ్మ పెళ్ళయ్యాక వాళ్ళు వాళ్ళ పుట్టింటిని వదిలి అత్తగారింటికి వచ్చేసారు కదా. వాళ్ళందరూ ఇప్పుడు సంతోషంగానే ఉన్నారు. నువ్వెన్ని చెప్పినా నేను వినను. వాళ్ళందరూ అత్తగారింటికి వెళ్లారు, నేను మాత్రం వెళ్ళను. నా పాండురంగాన్ని ఒంటరిగా వదిలేసి నేను ఎలా వెళ్ళగలను? లేదు, నేను వెళ్ళను. అరే, ఆయన ఇక్కడే వదిలి ఎవరు వెళ్ళమని చెప్పారు? అంటే అరే, నీ నల్లుని కూడా అత్తగారింటికి తీసుకెళ్ళు. అంతే, సమస్య తీరిపోయింది. నిజమే పాండు, అలా చేయొచ్చు కదా. మీకు ఎవరు కావాలి? నమస్కారం అండి, నా పేరు శివప్ప. మైనా నుంచి వచ్చాను. సక్కు వాళ్ళ నాన్నగారిని. తన పెళ్లి సంబంధం గురించి మీరు వచ్చారని అమ్మగారికి చెప్తాను, ఉండండి. చాలా విశాలమైన ఇల్లు. డబ్బున్న వాళ్ళని ఇంటిని చూస్తేనే తెలిసిపోతుంది. ఐశ్వర్యవంతులు. పాండురంగా, ఇదంతా నీ కృపే. పాండురంగా, ఇది సక్కు పెళ్లికి సంబంధించిన విషయం. నాకు మంచి నిర్ణయం తీసుకునే శక్తినివ్వు. ఏమిటిది గుమాస్తా గారు? వారిని కూర్చోమని చెప్పొద్దు. కూర్చోండి కూర్చోండి. రండి రండి, కూర్చోండి. రామకృష్ణ హరే. చెంప పొగరగొట్టాలనిపిస్తోంది. తీసుకోండి, బెల్లం నీళ్లు తీసుకోండి. తీసుకోండి. పర్లేదు. అయ్యో, చాలా దూరం నుంచి వచ్చారు, అలసిపోయి ఉంటారు కదా. ఇంటికి వచ్చిన అతిథులకి బెల్లం నీళ్లు ఇవ్వటం ఆచారం. మొహమాట పడకుండా తీసుకోండి, తాగండి. వత్సలా, నువ్వు ఆనవాయితీ మర్చిపోయినట్టున్నావు. ఆయన ఇప్పుడు మన ఇంట్లో మంచినీళ్లు కూడా తాగరు. కూతురి అత్తగారింట్లో మనవడు పుట్టేంత వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టరు. ఈ విషయాన్ని నువ్వెలా మర్చిపోయావు? అయ్యో, అది సంప్రదాయాలు పాటించాలి, అంతే కదా. నిజమే, కానీ సంబంధం ఇంకా కుదుర్చుకోలేదు కదా. ఎవరైనా సంబంధం కుదుర్చుకున్న తర్వాతే సంప్రదాయాలు పాటిస్తారు. ఆయన సంబంధం కుదుర్చుకోవడానికే వచ్చారు. నువ్వు లోపలికి వెళ్ళు, మరిది గారిని పంపించు. ఇంట్లోనే ఉన్నారుగా? ఉన్నారు. మీ కూతురు కాపురం చేయబోయే ఇల్లు చూడ్డానికి వచ్చారు. రావాల్సిందే, తండ్రిగా అది మీ కర్తవ్యం. నేనే సత్యభామకు చెప్పాను మిమ్మల్ని మా ఇంటికి పంపించమని. ఈవిడ ముందు చూపుతో మాట్లాడుతోంది, చాలా తెలివైంది. నమస్కారం. నమస్కారం అండి, నేను గజానన రావుని. రామకృష్ణ హరే. నమస్తే. ఈయన మా మరిది గారు. ఇందాక పానకం తీసుకొచ్చిన ఆవిడ నా తోడికోడలు. ఏమండి, మీరు మైనీలో ఉంటున్నారు కదా? ఆ ఊళ్ళో మాకు బాగా పరిచయమైన వాళ్ళు ఉన్నారు. శాస్త్రి గారని అక్కడ వైద్యం చేస్తూ ఉంటారు. ఉచితంగా వైద్యం చేస్తారు. వారు ఆ ఊళ్ళోనే ఉన్నారా? ఎందుకంటే నేను ఈ మధ్య ఊరు వెళ్ళినప్పుడు నోరు తెరవద్దని 1,00,000 సార్లు చెప్పాను. బుద్ధి లేకుండా బాగుతున్నాడు.
అది ఆ ఆసనం మా ఆధ్యాత్మిక గురువుది. మా వైభవానికి కారణం బాబాగారి ఆశీర్వాదమేనండి. మీ భర్త శ్రీధర్ పంత్. మా అన్నయ్య పేరు శ్రీధర్ పంత్. అది ఆయనకి ఏం జరిగిందో తెలుసా? అది పాండురంగడి పాదాల దగ్గర పండరిపురంలో ఉంటారు. మీరేమంటున్నారు? అవును, ఇంత శుభవార్త వింటుంటే ఆనందంగా ఉంది. తను నా ఒక్కగానొక్క కూతురు యమున. చాలా త్వరగా వచ్చారు. ఈయన సక్కు వాళ్ళ నాన్నగారు కదా? యమున, యమున కంటే చిన్నవాడు దిగంబర్రావు. తనే పెళ్లి కొడుకు. యమున, దిగంబర్రావుని పంపించు. తనకి చెప్పు సక్కు వాళ్ళ నాన్నగారు వచ్చారని. మీ ఇంట్లో మీ గురువు సింహాసనం ఉంది. మీ భర్త పండరీపురంలో పాండురంగడి దగ్గర ఉన్నారు. ఇంతకంటే అదృష్టం ఏముంటుంది? నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన దేవుడికి అంకితమైపోయినట్టున్నారు. అందుకే భోగ భాగ్యాలను వదిలేశారు. మీరందరూ కూడా ఎంతటి భక్తులో నాకు అర్థమైపోయింది. ప్రత్యేకించి మీరు చెప్పనక్కర్లేదు. తనే దిగంబర్రావు, నా కుమారుడు. దిగంబర్, ఈయన తెలుసు. కుర్రాడు బాగున్నాడు. నా సఖోకి తగిన వరుడు. పాండురంగా, నువ్వు మాకు మహోపకారం చేశావు. మా దుకాణాలు, వడ్డీ వ్యాపారం, పొలాలు అన్నీ దిగంబర్రావే చూసుకుంటాడు. ఆహర్నిశలు శ్రమ పడతాడు. చాలా ధైర్యవంతుడు. చూస్తేనే తెలుస్తోంది. మిమ్మల్ని కలిసినందుకు సంతోషంగా ఉంది. ఆ పాండురంగడి దయ మీ మీద ఎప్పుడు ఇలాగే ఉండాలి. వస్తానండి. ఉమా, సంబంధం వెతుక్కుంటూ వచ్చింది. మనం చేయిజార్చుకోకూడదు. సఖు మంచి ఇంటికి కోడలైతే తన జీవితం సుఖంగా ఉంటుంది. శివప్ప వెళ్ళాడు. వాళ్లతో ఏం మాట్లాడాడో, ఏ కబురొస్తుందోనని ఆదుర్దాగా ఉంది. కానీ అత్తయ్య, వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళని చెప్తున్నారు. అయితే ఏంటి, మంచివాళ్లు కాబట్టే గుణవంతురాలైన మన సఖు కోసం అడిగారు. సత్యభామ ద్వారా మనం డబ్బున్న వాళ్ళం కాదని వాళ్ళకి స్పష్టంగా తెలిసే ఉంటుంది. మనమెంత లేని వాళ్ళమైనా పెళ్ళంటే పెట్టుపోతలుంటాయి. దాని గురించి ఆందోళనగా ఉంది. అమ్మా, నేను మన పాండురంగణ్ణి అత్తగారింటికి తీసుకెళ్ళొచ్చా? పిచ్చి పిల్ల, ఇలా చూడు. అత్తగారింటికి వెళ్లేటప్పుడు వధువుతో పాటు అన్నపూర్ణ, బాలకృష్ణుడు ప్రతిమల్నిచ్చి పంపుతారు. పాండురంగణ్ణిచ్చి పంపరు సఖు. వట్టి అమాయకురాలివి. వాళ్ళింట్లో ఎలాగో పాండురంగడి విగ్రహం ఉంటుంది సక్కు. ఒకవేళ లేకపోతే నా పాండురంగణ్ణి చూడకుండా నేను ఉండలేనమ్మా. తనకు నువ్వే నచ్చ చెప్పాలి. తనని ఒప్పించడం అంత తేలిక కాదు. నా వల్ల కాదు ఉమా. మీ నిర్ణయం ఏమిటో త్వరగా చెప్తే బాగుంటుంది శివప్ప గారు. మాకెంతో సమయం లేదు. ఇది మా గురువుగారి ఆదేశం. ఇప్పుడు మనం కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడుకుందాం.